బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. అపార్ట్ అఖిల్ చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు పోస్ట్ సూపర్ సింగర్ అయిపోయిన తర్వాత? హౌ ఆర్ యూ ప్లేస్డ్? ఏం జరుగుతుంది అఖిల్ లైఫ్లో? బిఫోర్ వీ స్టార్ట్ నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను, అందుకని నేను ఫస్ట్ అన్ని డిస్క్లైమర్లు ఇచ్చేస్తాను. నేను చాలా ఎక్కువ మాట్లాడతాను, సో అందుకనే సింక్ అవుతాం మనం. సో నా డిస్క్లైమర్ ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ అఖిల్ ఏం చేస్తున్నాడు, అఖిల్ జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడంతో పాటు నీ మ్యూజికల్ ఇన్సైట్ని కూడా ఈ ఇంటర్వ్యూలో మిక్స్ చేద్దామన్నది నాదొక చిన్న ప్రయత్నం. సో ఆ స్పాంటినిటీ, ఆ మ్యూజిక్ సెన్స్, ఆ చిలిపితనం, హ్యూమర్, జస్ట్ గివ్ ఇట్ ఆన్ అఖిల్. ఐ వుడ్ లవ్ టు టేక్ ఇట్. ఓకే, సో చెప్పండి అఖిల్, ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, ఏం చేస్తున్నారు, అఖిల్ జీవితంలో ఏం జరుగుతుంది? సో ప్రెసెంట్గా ఆఫ్టర్ సూపర్ సింగర్, పోస్ట్ సూపర్ సింగర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లైఫ్. సో ఇది వరకు లైక్ ప్రీవియస్లీ ఆల్సో ఐ వాజ్ లైక్ బిజీ విత్ వర్క్, రికార్డింగ్స్ కానీ షోస్ కానీ అవుతుండే. బట్ సూపర్ సింగర్ తర్వాత ఇట్ వాజ్ లైక్ చాలా మారాయండి. అంటే ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ ఫిల్మ్స్ లైక్ కమిటీ కుర్రాళ్ళలో 2 songs పాడాను, గొర్రెల సాంగ్ అండ్ కమిటీ కుర్రాళ్ళు ప్రమోషనల్ సాంగ్. సో అనుదీప్ అన్న కంపోజ్ చేశారు, థ్యాంక్స్ టు హిమ్. అండ్ దేవరా, వేటయన్ ఇలాంటి మంచి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా పాడే అవకాశం దొరికింది, బ్యాకింగ్ వోకల్స్లో కావచ్చు, అడిషనల్ వోకల్స్లో. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎంబీఏ చేస్తున్నాను. అసలు టాలీవుడ్ లో మోస్ట్ బిజీ అప్కమింగ్ సింగర్ అని చెప్పేచ్చు అయితే. అలా లేదండి, అంటే దయవచ్చ అలా అవుతే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆల్రెడీ అయిపోయింది, ఆ మొహంలో బ్లష్ అవుతున్న విధానం చూసారా మీరు, గమనించారా మీరు? అఖిల్, ఈ మ్యూజికల్ జర్నీ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్లో అట్లీస్ట్ యూఆర్ డ్రైవింగ్ టువర్డ్స్ దట్ అంటే, ఈ మ్యూజికల్ జర్నీ మొత్తం అది ఒక్కరోజు కృషో 2 రోజులు కృషో అయితే డెఫినెట్లీ కాదు. వెనకాల నీ ఫ్యామిలీ ఉండొచ్చు, చాలామంది నీ టీచర్స్ ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్ ఉండొచ్చు. సో నీ ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి నీ మ్యూజికల్ జర్నీలో? అండ్ ఎవరైనా ఏదైనా త్యాగం చేశారా నువ్వు ఈరోజు ఈ పొజిషన్లో ఉండాలంటే? చేశారు. చెప్పవా? సో మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ మై మదర్ అండి. సో అఫ్ కోర్స్ ఫాదర్ అండ్ మై ఎల్డర్ బ్రదర్, మా అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. బట్ మెయిన్ మా అమ్మగారి సాక్రిఫైసెస్ చాలా ఉన్నాయి. సో మై మదర్ పర్స్యూడ్ చార్టెడ్ అకౌంటెన్సీ. సో ఆవిడ కరెక్ట్గా ఈ 2-3 ఎగ్జామ్స్ ఉంటాయంట కదా, ప్రిలిమ్స్ అట్లా. సో సెకండ్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు ఒక బోల్ బేబీ బోల్ అనే ఒక రియాలిటీ షోలో ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఆవిడ సిఏ ప్రిలిమ్స్ తర్వాత ఏదో రౌండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు బోల్ బేబీ బోల్ అవకాశం వచ్చిందనమాట, కోటి గారిది రియాలిటీ షో. సో అప్పుడు ఆవిడ షీ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ అ టీచర్ డిఏవి పబ్లిక్ స్కూల్ కుకట్పల్లిలో. బట్ సిఏ కూడా చదువుతున్న టైంలో ఆవిడ చాలా అనుకున్నారు ఆవిడ కెరీర్. నిజంగా మా మదర్ 2013-14 ఆ టైంలో గనక సిఏ చదివి ఉంటే, లేకపోతే ఆవిడ ఏదో ఒక కంపెనీలో వర్క్ చేసి ఉంటే ఇవాళ ఖచ్చితంగా ఆవిడ CEO లెవెల్లో ఉండేది. దట్ ఈస్ మా అందరికీ తెలుసు, మా మదర్ తెలిసిన అందరికీ తెలుసు, మాకు తెలుసు. సో చాలా బిగ్గెస్ట్ సాక్రిఫైసెస్ అంటే మా మదర్దే. ఎందుకంటే 2014 నుంచి దీప్తి గారు కంటిన్యూస్లీ షీ వాజ్ విత్ మీ అండ్ హోల్డింగ్ మై హ్యాండ్, గైడింగ్ మీ ఇన్ ద రైట్ వే. సో ఐ బిలీవ్ రైట్ టైంలో రైట్ గైడెన్స్ కావాలండి. ఎందుకంటే ఆ రైట్ గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా వేరే వేరే ట్రాక్స్లో మనం వెళ్ళిపోతాం కదా. అట్లాగా మదర్ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ వల్లనే నేను ఇవాళ ఐ డ్రీమ్లో దీప్తి గారు ముందు, నా ఫేవరెట్ యాంకర్ దీప్తి గారు ముందు, నా ఫేవరెట్ హోస్ట్ ముందు ఇట్లా ఉన్నాను. సో విచ్ ఇస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హర్. సో మమ్మీ పేరేంటి? చంద్రిక గారు. చంద్రిక గారు, మీ సాక్రిఫైసెస్ అన్నీ 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 ఈరోజు ఇలాగా అఖిల్ రూపంలో ఒక సక్సెస్ఫుల్గా మీరు ఎలా అయితే అఖిల్ని చూడాలనుకుంటున్నారో ఆ స్థానంలో నిలబెట్టాయి అని అంటే, అంతకన్నా ఒక బ్లెస్డ్ మూమెంట్ ఒక మదర్గా ఇంకేం ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. బికాస్ పిల్లలు సెటిల్ అవ్వడం, పిల్లలు మంచి పొజిషన్లో ఉండడం చూసి ప్రతి తల్లి, ప్రతి పేరెంట్ ఆ మాటకు వస్తే చాలా గర్వపడతారు, ఆ కష్టం అంతా కూడా మర్చిపోతారు. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ డెడికేట్ దిస్ ప్రౌడ్ మూమెంట్ టు యువర్ మామ్. ఎందుకంటే ఆవిడ సక్సెస్, ఆవిడే మీ బ్యాక్ బోన్ అన్న. అద్భుతం చంద్రిక గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఫ్యామిలీ రోల్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు కదా అఖిల్. ఫ్యామిలీతో పాటు కొన్ని సిచ్యువేషన్స్లో మన లైఫ్లో ఫ్రెండ్స్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. కరెక్ట్ అండి కదా. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అమ్మ నాన్న, అన్న తమ్ముడు చెల్లి ఎంత క్లోజ్ ఉన్నా కూడా మనం అన్నీ చెప్పుకోలేం వాళ్ళతో.
ఒక సిచ్యువేషన్ లో ఫ్యామిలీ కన్నా ఫ్రెండ్సే ఒక అడుగు ముందు ఉంటారు మన లైఫ్ లో. అవును, వెరీ ట్రూ. అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో ఫ్రెండ్స్ బ్యాకప్ నీకు ఎట్లా ఉండింది? ఏదన్నా సిచ్యువేషన్ ఉందా అఖిల్? అలాంటి సిచ్యువేషన్స్ అంటే నాకు ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ ఒక చాలా బ్యాడ్ ఫేజ్ జరిగిందనమాట. సో ఆ టైంలో నాకు తెలిసి నేను చేసుకున్న రియల్ వెల్త్ ఏంటంటే నా ఫ్రెండ్స్ అండి. సో ఐ హ్యావ్ బ్యూటిఫుల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ రియలీ యునో హూ రియలీ విష్ ద బెస్ట్ ఫర్ మీ. చాలామంది ఉన్నారు. ఇప్పుడు శ్రీష్మ ఉంది, అండ్ మహతి అని ఉన్నారు, అండ్ ప్రఖ్య అక్క అన్నారు, అండ్ మనీష్. సో దేర్ ఆర్ మెనీ పీపుల్. అంటే ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో యూ హ్యావ్ సర్టన్ పీపుల్. నిఖిత అని ఉంది. సో అట్లాగా కాలేజ్లో కొంతమంది, ఆశ్రిత, అభినయ్ అని. సో అన్ని అమ్మాయిల పేర్లు ఎక్కువ అంటే కొంచెం నాకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ అండి. ఓకే, దీని గురించి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుదాం మనం. సరే, అంటే బీయింగ్ ఇట్ వెరీ క్లియర్ టు ది పాయింట్. సో ఏ సిచ్యువేషన్లో ఎవరి మాట నిజంగా ఆ టైంకి అది బోలెడంత బలాన్ని ఇచ్చి మళ్ళీ పడిపోయిన అఖిల్ని లేచి నిలబెట్టింది అంటే ఏం చెప్తారు? శ్రీష్మ అని చెప్తానండి. బికాస్ నాకు ఒక సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, నన్ను నేను తక్కువగా చూసే ఒక సిచ్యువేషన్ వచ్చింది లైఫ్లో. నేను పనికిరానేమో సింగింగ్కి కానీ, లేకపోతే ఎందుకు అనిపించింది మీకు అలా? ఒక బ్యాడ్ ఫేజ్ వల్ల. ఏం జరిగింది ఆ బ్యాడ్ ఫేజ్ లో? ఒక అందరికీ జరిగినట్టే నాకు కూడా ఒక బ్రేకప్ జరిగింది. లవ్ బ్రేకప్ అయింది. సో అప్పుడు ఆ టైంలో ఐ ఫేస్ లాట్ ఆఫ్ యునో ఎలా చెప్పాలి, అదే చిన్న చూపు చూడడము ఆ సైడ్ నుంచి, ఆర్ వాట్ ఎవర్, నేనేం చేయలేను అన్నట్టు. నాకు మ్యూజిక్ కెరియర్లో ఇట్లా. అంటే లవ్ బ్రేకప్ కి మ్యూజిక్ కెరియర్ కి సంబంధం ఏంటి? కెరియర్కి నా ఫైనాన్షియల్ దీనికి, అండ్ మై కెరియర్ వాజ్ లింక్డ్ అకార్డింగ్ టు దట్ పర్సన్, దట్ సైడ్. సో అలాగా నన్ను చిన్న చూపు చూడడం వల్ల, ప్రొఫెషన్ లో ఉంటే రేపు ఫ్యూచర్ ఏంటి మనది అన్నది వాజ్ హర్ పాయింట్ మేబీ. యా. సో ఇది మొత్తానికే మీ సింగింగ్ కెరియర్కే అదో పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. బికాస్ మనం జనరల్గా వెన్ వీ గెట్ అటాచ్ టు పీపుల్, వాళ్ళు చెప్పినవి చాలా ఇంపాక్ట్ అవుతాయి. ప్లస్ ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే బ్యాడ్ ఫేజెస్లో ఇంకా చాలా ఇంపాక్ట్ అవుతాయి. సో ఆ టైంలో శ్రీష్మ వాజ్ ద పర్సన్, లైక్ వన్ ఆఫ్ ద పర్సన్స్, బట్ మెయిన్లీ శ్రీష్మ. షీ వాజ్ లైక్, నువ్వు తక్కువ చేయడం కరెక్ట్ కాదు, మాకు తెలుసు నువ్వేంటో అని. షీ రిమైండెడ్ ఆఫ్ మై వర్త్ అండ్ వాట్ ఆల్ ఐ డిడ్ ఆల్ దీస్ ఇయర్స్, నేను ఎంత కేపబుల్. అండ్ చాలా స్ట్రెంగ్త్ ఫీల్ చేసింది. లిటరలీ నాకు ఇలా ఏదైనా అయింది అని అంటే వెంటనే ఫస్ట్ కాల్ శ్రీష్మకి వెళ్ళిపోయింది. శ్రీష్మకి వెళ్తుంది. నౌ షీ ఈజ్ ఇన్ US. సో ఫస్ట్ కాల్ శ్రీష్మకి వెళ్తుంది అండ్ తను వచ్చేస్తుంది మా ఇంటికి. అద్భుతం. సో అది అలా ఉండడం ఈజ్ వెరీ రేర్ అండి. అంటే లైక్ ట్రూ ఫ్రెండ్స్ ఆర్ రేర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్, ఐ అగ్రీ విత్ యూ అఖిల్. ట్రూ ఫ్రెండ్స్ ఆర్ లైక్ బ్లిస్ ఆఫ్ యువర్ లైఫ్. అంతే. ట్రూ, వెరీ ట్రూ. అలా దొరకడం కూడా మన అదృష్టం. మంచి ఫ్రెండ్స్ దొరకడం కూడా పూర్వజన్మ సుకృతం. అంతే, ఖచ్చితంగా అండి, 100%. సో యా, శ్రీష్మ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫ్రెండ్స్. సో శ్రీష్మ ఈజ్ యువర్ డైమండ్ ఫ్రెండ్. సో శ్రీష్మ కోసం ఒక మంచి సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏం చెప్తారు? వాట్ సూట్స్ హర్ ఎగ్జాక్ట్లీ? వాట్ సూట్స్ యువర్ ఫ్రెండ్షిప్ అంటే ఏం చెప్తావు? శ్రీష్మకి పాదం ఎట్టుపోతున్న సాంగ్ చాలా ఇష్టం. నేను పాడితే ఇంకా ఇష్టం. సో ఆ సాంగ్ నేను కూడా వినాలనుకుంటున్నాం. అదే షూర్ అండి, షూర్. పాదం ఎట్టుపోతున్నా, పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా, తోడురానా, చిన్ని ఎడబాటైనా, కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా, నేను లేనా, ఒంటరైనా ఓటమైనా, వెంట నడిచే నీడవేనా, ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఓ మై ఫ్రెండ్, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా.